పోలుపాడ్యమి కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజున పోలుపాడ్యమి అంటారు. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. పోలిపాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటి కొలనులు, చెరువులు, నదుల్లో పసుపు కుంకుమలతో వదులుతారు. ఇలా ఎందుకు చేస్తారు? దానివల్ల కలిగే ఫలితం ఏమిటో తెలుసుకుందాం. కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తుకొచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఆవిడ ఎవరు, ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథ చెప్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా తీర ప్రాంతాన చాలా కాలం క్రితం బాదర అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబానికి చెందినవారే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసిస్తూ ఉండేది. ఇంటి యజమాని పోతనికి 5 కొడుకులు. వారందరికీ వివాహాలయ్యాయి. ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడల పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి, పూజలు, వ్రతాలు అంటే విశేషమైన ఆసక్తి చూపించేది. కానీ ఆమె అత్తగారు మాలినికి ఈ భక్తి అంటే గిట్టేది కాదు. తాను చేసేదే దైవ పూజ అని, వేరెవరు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి. దాంతో పూజలు, ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవరూ లేరనేదే ఆమె అహంకారం. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందడం కోసం ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడలిని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ 4 కోడలతోనే కలుపుకోలుగా ఉండేది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందాము అంటే అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. పూజలు, వ్రతాలు విషయంలో కూడా మాలి తన మాటనే నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడలనే కలుపుకునేది. అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్ళింది. అక్కడ వీరందరితోనూ కలిసి నదీ స్నానం చేసి అరటి దొప్పలలో దీపాలను వెలిగించింది. ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందో నన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేసింది అత్తగారు. ప్రతి దైవ సంబంధిత విషయాలలోనూ ఈ విధంగానే జరుగుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది అన్న మాదిరిగా మనసులో దైవాన్ని నమ్ముకోవాలగానే అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం. అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రమో కానీ వీళ్ళంతా నదీ స్నానం ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది. అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే స్మరించుకుంటూ పెరటిలో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది. ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకుని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేటందుకు దానిపై బట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. ఇలా నెల రోజులు గడిచాయి. ఈరోజే కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య. ఈ ఒక్క రోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధా భక్తులతో స్మరించుకుంది పోలి.
కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలిపెట్టడానికి అత్తగారు మిగిలిన 4 కోడలతో కలిసి నదికి బయలుదేరారు. వెళుతూ పోలికి ఇంటెడు చాకిరీని అంటగట్టిపోయారు. నేను దీపాలను వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చేయాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తావు అంటూ హెచ్చరించిపోయింది. అయినా దైవాన్నే నమ్మిన పోలి రోజువారీ పనులు కాకుండా అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనులను కూడా భగవత్ కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచ బుద్ధితో అత్తగారెన్ని అవాంతరాలు కల్పించినా వారిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్దివాసునికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందుతోనే అంటే ప్రాణంతో ఉండగానే శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు వైకుంఠవాసుడు, ఆ పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు 4 కోడళ్ళు ఇంటికి చేరుకున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం ఒకటి కిందికి వస్తోంది అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచింది దివ్యమైన దేవతా విమానం. తమ కోసమే ఆ విమానం వస్తోంది అని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందుకొని సాదరంగా ఆహ్వానిస్తూ చేయందించి మరి లోపల కూర్చోపెట్టుకున్నారు. అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ఇసుమంతైన ప్రయోజనం లేకుండా పోయింది. విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, మీకు లేదు అంటూ దేవతలంతా వారిని కిందకు తోసివేస్తున్నారు. అంతేకాదు, చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం 4 రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తులకి పరంధాముడు ఎంతగానో పరవశించాడు అని, అందుకే ఆమెను తీసుకురమ్మని అంటూ పుష్పక విమానాన్ని పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకు వేలాడుతున్న మాలి ఆమె కోడళ్ళ చేతులను నరికివేశారు. దీనిని బట్టి మనం గ్రహించవలసినది ఏమిటంటే, అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్ముడు స్వీకరిస్తాడు అని, అదే ఆయనకు ప్రియమైనది అని తెలుసుకోవాలి. పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుంచి మహిళల అంతా పోలిని తలుచుకుని అమావాస్య తెల్లవారుజామున అరటి దొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ రోజు 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడినది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.